హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అశ్విని. ఈ రోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటుంటారు కదా, బట్ నేనైతే ఈ రోజు నా స్టైల్లో మీకు ఎగ్ బజ్జీ అనేది చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2-3 చిటికెలు వంట సోడా వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 చిటికెడు పసుపును యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ అనేది కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేయకుండా ఇలా కొద్దిగా వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది మరి పల్చగా కాకుండా ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ పిండి కలుపుకున్న దాన్ని బట్టి ఎగ్ కు కూడా కోట్ అవుతుంది. మరి పల్చగా కలుపుకుంటే ఎగ్ కి అసలు పట్టదు. సో మరి థిక్గా కలుపుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుండదు అనమాట. సో వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మీకు ఇక్కడ బ్యాటర్ అనేది తెలియాలి అంటే మీరు ఒక ఫింగర్ ని ఈ శనగపిండి బ్యాటర్ లో ఇలా ముంచి పైకి తీస్తే మీ వేలికి ఎంతైతే అతుక్కుంటుందో అంతే క్వాంటిటీలో ఎగ్ కూడా అతుక్కుంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్స్ ని ఇలా పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 పీసెస్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే 4 పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. సో ఇప్పుడు మనము డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ ని ఒక్కొక్కటిగా ఈ శనగపిండి బ్యాటర్ లో డిప్ చేసుకుంటూ ఎక్స్ట్రా పిండిని ఇలా కార్నర్ కి అనేసేసి ఈ ఎగ్ బోండా అనేది వేసుకోవాలి. ఇలా మీరు మీ క్వాంటిటీని బేస్ చేసుకొని కళాయిలో ఆయిల్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని బజ్జీ అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 పీసెస్ వరకు యాడ్ చేశాను. ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీకు ఇక్కడ కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఫోర్క్ తో కూడా ఇలా డిప్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలానే ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ ఫుల్ ఎగ్ తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫుల్ ఎగ్ మనం బజ్జీ వేసినట్టు అయితే అది చిట్లుతుంది అనమాట. అంటే పగులుతుంది ఎగ్ అనేది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు. సో ఆయిల్ అంతా కూడా మన మీద చిట్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా అయిపోయింది. నేను ఇలానే మిగిలిన ఎగ్స్ తో కూడా బజ్జీ అనేది వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. సో చెప్పాను కదా, మీరు గరం మసాలా వాడినట్టయితే ధనియాల పొడిని జీలకర్ర పొడిని స్కిప్ చేయండి. లేదు మీరు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నట్టయితే గరం మసాలాని స్కిప్ చేయండి. ఇలా 3 కనుక వేస్తే ఫ్లేవర్ అనేది మసాలా ఎక్కువ అయిపోతుంది అనమాట, వెగట్ వస్తుంది మనకు. సో ఇలా మిగిలిన బజ్జీల్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎగ్ బజ్జీ అనేది క్రిస్పీగా కావాలి అంటే మీరు బ్యాటర్ లోనే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయలేదు. సో చూస్తున్నా కదా, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా తొందరగా కూడా అయిపోతాయి. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.